అందరికీ నమస్కారం. కేకే కలెక్షన్స్కి స్వాగతం. ఈరోజు నేను మీకు పరిచయం చేయబోతున్న ఈ నాణ్యం 2016 సంవత్సరంలో జర్మనీ దేశం ఒక సరికొత్త టెక్నాలజీతో రూపొందించినటువంటి త్రిలోహ నాణ్యం, అంటే ట్రై మెటాలిక్ కాయిన్. ఈ ట్రై మెటాలిక్ గురించి మీరు అర్థం చేసుకోవాలంటే ముందుగా మన దేశంలో ఉన్నటువంటి బైమెటాలిక్ కాయిన్స్, అంటే ప్రస్తుతం చలామణిలో ఉన్నటువంటి 10 రూపాయల నాణ్యాలు, అలాగే సరికొత్తగా దిగినటువంటి 20 రూపాయల నాణ్యాలు, ఈ రెండు కూడా బైమెటాలిక్ కాయిన్స్ అని అంటారు. అంటే మధ్యలో ఒక లోహం ఉండి దాని చుట్టూ వేరే లోహంతో తయారు చేసినటువంటి రింగ్ ఉంటుంది. ఇక్కడ ఈ జర్మనీది ట్రై మెటాలిక్, అంటే మధ్యలో ఒక మెటల్ ఉంటుంది, దాని అవుటర్ రింగ్ ఒకటి ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో ఒక ఇన్నర్ రింగ్, అంటే వేరే మెటల్తో తయారు చేసినటువంటి రింగు, మొత్తం 3 లోహాలతో తయారు చేసినటువంటి నాణ్యం అన్నమాట. అయితే ఫ్రాన్స్ దేశం మొట్టమొదటిసారిగా 1993లోనే ఇటువంటి త్రిలోహ నాణ్యాలని ముద్రించడం జరిగింది. అయితే ఈ జర్మనీ దేశం విడుదల చేసినటువంటి ఈ త్రిలోహ నాణ్యం యొక్క ప్రత్యేకత ఏమిటి, ఇది సరికొత్త టెక్నాలజీ అనే చెప్పడానికి గల కారణాలు ఏంటన్నది దగ్గర నుంచి మనం చూద్దాం. ఇప్పుడు ఈ ట్రైమెటాలిక్ కాయిన్ని దగ్గర నుంచి చూసినప్పుడు చూడండి, మీకు చుట్టూ ఒక అవుటర్ రింగ్ కనబడుతోంది, మధ్యలో వేరే మెటల్ యొక్క బిళ్ళ కనబడుతోంది. ఈ రెండింటికి మధ్యలో ఇన్నర్ రింగ్ చూడండి, ట్రాన్స్పరెంట్గా ఉన్న ఒక పాలిమర్ రింగు. ఇదే సరికొత్త టెక్నాలజీ. అంటే రెండు వేరువేరు మెటల్స్ని కలుపుతూ ఒక పాలిమర్ పదార్థం ఈ విధంగా కలిపి ఉంచడాన్ని సరికొత్త టెక్నాలజీతో జర్మనీ దేశం వాళ్ళు రూపొందించడం జరిగింది. ఈ నాణ్యంలో అవుటర్ రింగు అలాగే మధ్యలో ఉన్న బిళ్ళ రెండూ కూడా కాపర్ నికెల్తో తయారు చేసినవి అయినప్పటికీ కాపరు నికెల్ యొక్క నిష్పత్తిని మాత్రం మార్చడం జరిగింది. దీంట్లో ఈ సెంటర్ బిళ్ళ చూసినట్లయితే 81% కాపరు, 19% నికెల్ పెడితే, ఈ అవుటర్ రింగ్లో మాత్రం 75% మాత్రమే కాపరు, 25% నికెల్ ఇవ్వడం జరిగింది. ఈ రెండింటికి మధ్యలో కలుపుతూ ఉన్నది మాత్రం ఇప్పుడు చెప్పిన స్పెషల్ టెక్నాలజీతో తయారు చేసినటువంటి పాలిమర్ రింగ్. ఇది మామూలుగా చూసినా కూడా చూడండి, ఇక్కడ ట్రాన్స్పరెంట్గా బ్లూ కలర్ షేడ్తో కనబడుతుంది. ఎందుకంటే ఈ మొట్టమొదటి విడుదలైన 2016లో విడుదలైన ఈ నాణ్యం ది ఎర్త్ పేరు మీద రిలీజ్ చేయడం జరిగింది. మనం అంతరిక్షం నుంచి చూస్తే భూమి నీలంగా కనబడుతుంది. అలాగే జర్మనీలో మొత్తం 5 మింట్స్ ఉన్నాయి. ఈ 5 మింట్స్ కూడా ఈ బ్లూ షేడ్నే వేరువేరు డిఫరెంట్ షేడ్స్ తోటి బ్లూ కలర్నే ప్రింట్ చేయడం జరిగింది. 5 మింట్లు కూడా ఒకే రకమైనటువంటి నాణ్యాన్ని వేరువేరు షేడ్స్తో బ్లూ కలర్లోనే దింపి ముద్రించడం జరిగింది. దీని ముఖ విలువ వచ్చి 5 యూరోలు. ఇటువంటి త్రిలోహ నాణ్యాన్ని మీరు ఎప్పుడైనా చూసినట్లయితే కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మిత్రులతో షేర్ చేయండి.